వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం గురించి సమాచారం మొత్తం రాజ్ కెసిరెడ్డికి తెలుసని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఆయనే కర్త కర్మ క్రియ అని తెలిపారు. జగన్ కోసం ఓ పాలేరులా పనిచేస్తే కోటరీ ద్వారా పొగపెట్టి బయటకు పంపించారని ఆరోపించారు. కూటమి ఇలాగే కొనసాగితే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని గురువారం విచారించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్లోని కార్యాలయంలో 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మద్యం కుంభకోణం పూర్వాపరాలన్నింటిపైనా ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయన అల్లుడిదిగా చెబుతున్న డిస్టిలరీ సంస్థకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కడం గురించి అడగ్గా ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. మద్యం పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటి అని అడిగినప్పుడు ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 2019 నుంచి 2024 మధ్య ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల గురించి వివరాలు అడిగినట్లు, వాటికి సంబంధించి కొన్ని పత్రాల్ని కూడా సమర్పించాలని కోరినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణం గురించి సమాచారమంతా రాజ్ కెసిరెడ్డికి తెలుసన్నారు. వైసీపీని వదిలి వెళ్లడానికి మద్యం కుంభకోణమే కారణమా అని ఈడీ అధికారులు అడిగితే నిజం కాదని చెప్పానని తెలిపారు. మీరు 100 కోట్ల రూపాయలు రాజ్ కెసిరెడ్డికి మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి మీరు అరేంజ్ చేశారా అని. అవును, మిథున్ రెడ్డి అడగడం జరిగింది. ఆయన కోరిక మేరకు నేను రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఇంకొక ప్రశ్న కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారా 100 కోట్లు అరేంజ్ చేయమని నేను ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పలేదు, శరత్ చంద్రారెడ్డికి చెప్పలేదు 100 కోట్లు అరేంజ్ చేయమనని. మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కోరిక మేరకే నేను అరేంజ్ చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏయో కంపెనీలకి చెక్కులు తీసుకున్నారు, ఏ కంపెనీలకు చెక్కులు తీసుకున్నారనేటటువంటి విషయం కూడా నాకు తెలియదని స్పష్టంగా చెప్పాను. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు తెలియదు. ఆ తర్వాత రీపేమెంట్ ఎలా జరిగిందనేటటువంటి విషయం కూడా నాకు తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి విషయం నేను చెప్పలేను, అది రాజ్ కెసిరెడ్డి ఒక్కడే చెప్పగలడు. నేను ఫస్ట్ మీటింగ్ లో మీడియా మిత్రులకే చెప్పా, కర్త కర్మ క్రియ రాజ్ కెసిరెడ్డి అని. రాజ్ కెసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే గాని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు. నేను మొట్టమొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అప్రూవర్ గా మారేటటువంటి అవకాశం లేదు, నా దేహంలో ప్రాణం ఉండగా జరగదు. జగన్ కు పాలేరులా పనిచేశానని, ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల బయటకొచ్చానని విజయసాయిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. నేను ప్రలోభాలకు లొంగానన్నారు. నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈ రోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. నేను నమ్మినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరి దగ్గర విజయసాయిరెడ్డి డబ్బులు ఆశించి చెయ్యి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరు లాగా నేను పనిచేశాను. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఈ నెల 25వ తేదీకి తాను రాజీనామా చేసి ఏడాదవుతుందని, ఆ తర్వాత కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి విరమించుకోదలుచుకోలే, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. నేను ఈ నెల 25వ తారీఖు 1 సంవత్సరం ముగుస్తుంది. ఆ ముగిసిన తర్వాత మళ్ళీ నా రాజకీయ రంగ ప్రవేశం ఏ రకంగా ఉంటుందని నా మీడియా మిత్రులతో నేను పంచుకుంటాను. నేను చాలా మంది అడిగారు, ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారోనని. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్ ఏందనేటటువంటిది నేనే చెప్తాను. అధికారం అనేటటువంటిది శాశ్వతం కాదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు నేను 20-25 సంవత్సరాలు అధికారంలో ఉంటానని అనుకున్నారు. నేను ఇంకా కూడా చెప్తా ఉన్నాను, ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు.